తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం పలు అంశాలపై డిస్కస్ చేశారు. ప్రధానంగా మావోయిస్టుల లొంగుబాటుపై చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంపైన డిస్కస్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై పలు విజ్ఞప్తులు చేశారు సీఎం రేవంత్. హస్తిన టూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు సీఎం. దేశంతో పాటు తెలంగాణలోనూ సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఐపీఎస్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో అమిత్ షాతో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గంటకు పైగా భేటీ అయ్యారు. కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగం బలోపేతంపై చర్చించారు. విభజన తర్వాత 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని హోంమంత్రికి వివరించారు సీఎం. ఆ సమయంలో 7 ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని గుర్తు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటును వివరించారు. హైదరాబాద్లో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందన్నారు. 3వ క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 ఏడాదిలో చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం 83 మంది ఐఏఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 105కు పెంచి కేటాయించాలని కోరారు సీఎం. రెండేండ్లలో తెలంగాణలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారని అమిత్ షాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలో తాజాగా అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నేతల అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటు, వారి పునరావాసానికి సంబంధించిన విషయాలను సీఎం ఈ సమావేశంలో వివరించారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపైన అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చించినట్టు సమాచారం. ఆయన్ను జనజీవన స్రవంతిలోకి తేవడంతో ఆపరేషన్ కగార్ను ముగించే యోచనలో కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో తాను ఇటీవల జరిపిన చర్చలు, వారి వినతులపైన అమిత్ షాతో మాట్లాడినట్టు, మెరుగైన పునరావాసంపై ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై పలు విజ్ఞప్తులు చేశారు. అమిత్ షాతో సమావేశంలో సీఎం వెంట రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ బి సుమతి ఉన్నారు.